వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఏపీలో ఏం జరుగుతోంది? వైసీపీ విధ్వంసంపై ఢిల్లీ సీరియస్, ఏపీ సీఎస్ డీజీపీపై వేటు. ఎటు చూసినా బాష్పవాయు ప్రయోగాలు, కిరాయి రౌడీల హల్చల్, నాటు బాంబులతో భయభ్రాంతులు, కత్తులు కటారులతో చంపేస్తామంటూ పట్టపగలే తీవ్ర అరాచకం. ఇది ఎన్నికల తర్వాత ఏపీలో ప్రస్తుత సిచ్యువేషన్. ఎప్పుడైతే టీడీపీ కూటమి విజయం కన్ఫర్మ్ అయ్యిందో ఆ క్షణం నుండే వైసీపీ అలరిమూకలు రెచ్చిపోవడం మొదలుపెట్టాయి. టీడీపీ కార్యకర్తల నుండి ఎమ్మెల్యే అభ్యర్థులపై బహిరంగంగానే దాడులకు తెగబడుతూ అల్లకల్లోలం చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు, వైసీపీ హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే ఏపీలో వైసీపీ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరి ఉన్నతాధికారులకు ఈసీ సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో సీఎస్, డీజీపీలు పూర్తిగా విఫలమయ్యారు. పదే జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని ఈసీ చెప్పినా సీఎస్తో పాటు డీజీపీ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారనే విషయమై క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంటే ఏపీ సీఎస్, డీజీపీపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఏమీ పట్టనట్లుగా విజయం తనదేనంటూ వెకిలి నవ్వులు, పూజలు చేయడం ఏపీ ప్రజలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇక మాచర్ల నియోజకవర్గంలో మనకు ఎదురుండకూడదు, ఎదిరించే వారిని అంతం చేద్దాం, పోలింగ్ రోజున మనపై ఎదురు తిరుగుతారా, నా కొడుకులందరినీ చంపేద్దాం, మన పేరు చెప్తే నియోజకవర్గం మొత్తం హడిలిపోవాలి అంటూ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి తమ రౌడీ మూకలను రెచ్చగొట్టడం వైసీపీ విధ్వంసానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి 30 కార్లు, ఇతర వాహనాల్లో కారంపొడిలో రాడ్లు, కర్రలు, మారణాయుధాలతో రోడ్డుపై హల్చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టిలో పడ్డాయి. ఇక గురజాల నియోజకవర్గం పిన్నెల్లి ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించడం కలకలం రేపింది. ఇక వైసీపీ రౌడీలు విధ్వంసం చేస్తూ రోజురోజుకు ధన, ప్రాణం నష్టం కలిగిస్తున్నారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడాలు, వాహనాలను తగలబెట్టడం, చిరు వ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేస్తూ రాళ్లు రువ్వుతూ బీభత్సం చేస్తున్నారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడులకు దిగుతున్నారంటే వైసీపీ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏపీలో ఓ రేంజ్లో విధ్వంసం కొనసాగిస్తుంటే సీఎస్, డీజీపీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటూ కామన్ పీపుల్తో పాటు టీడీపీ నాయకులు సీరియస్ అవుతున్నారు. ఏపీలో కేంద్ర బలగాలు దిగాయంటే వైసీపీ విధ్వంసం ఎలా ఉందో అర్థమవుతోంది.